హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పకోడీ చేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో మందంపాటు కట్ చేసిన ఉల్లిపాయలు, 3-4 చిల్లీస్, మళ్ళీ కరివేపాకు, కొంచెము ధనియాల పొడి, కొంచెం లైట్గా టేస్ట్ కొరకు చాట్ మసాలా, మళ్ళీ దాని తర్వాత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, గట్టిగా పిసికితే అయిపోతుంది. దీని ఘాటుకి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ కొరకు. ఇప్పుడు శనగపిండి పైన చల్లుకోవాలి, దానికి జస్ట్ పట్టించేటట్టు, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ శనగపిండిని బాగా కలుపుకుంటే దానికి అతుక్కపోతుంది అన్నమాట. పిల్లల కొరకు ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. బెస్ట్ రెసిపీ. కొంచెం వాటర్ వేసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం తక్కువ అనిపించి నేను వేసుకుంటున్నాను. అవసరం లేదు, బట్ జస్ట్ అది బైండింగ్ కొరకు కొంచెం. అంత లోపల అటు మన ఆయిల్ వేడైపోయింది మనకు. సో ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో మనము కొంచెం కొంచెం వేసుకుంటే పకోడీ రెడీ. లోపల వరకు వేయించుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి రెయినీ టైంలో కొంచెం పకోడీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఫిష్ చేసుకోవాలి. అది మనం ఆయిల్ని లాగేస్తుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వాటిని తీసేయాలి. ఎక్కువ మాడిస్తే చేదు వస్తుంది. సో ఎక్కువ మాడుకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్, సేమ్ స్ట్రీట్ స్టైల్ టేస్టీగా ఉంటుంది.
పకోడీలు నార్మల్గా వేసుకోవాలి, దీనికి ఏం సైజు షేప్ అవసరం లేదు. జస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అంత లోపల మనకి ఎట్లుందో చూద్దాము టేస్ట్. హాట్ హాట్ హాట్. స్పైసీ అండ్ నైస్ టేస్ట్. స్పైసీ అండ్ నైస్ టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకోవాలి అని అనుకుంటే తొందరగా 5-10 minutes లోపల అయిపోయే స్నాక్స్.